హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి మౌన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. రాత్రి 10 గంటలైంది. విజయ్ కంప్యూటర్ ఆఫ్ చేసి లైట్లు తీసి మెట్లెక్కి పైకొచ్చాడు. కూతురి గదిలో లైట్ వెలుగుతోంది. చిన్ని, ఇంకా నిద్రపోలేదా అంటూ గదిలోకి వచ్చాడు. అప్పుడే 10 గంటలేగా అయింది. త్వరగా పడుకుంటే త్వరగా లేవచ్చు కదా. నాకు సెలవులు డాడీ, గట్టిగా అంది. ఓ అవును గదు, మర్చిపోయాను. గది కలయి చూస్తూ అన్నాడు. చిన్ని మంచం మీద బోర్లా పడుకుని ఓ కాలు ఎత్తి మ్యూజిక్ సిస్టంలో నుంచి వినిపిస్తున్న ఉదిత్ నారాయణ పాటకి అనుగుణంగా చేతులు కాళ్ళు కదుపుతోంది. విజయ్ పాట ఆఫ్ చేశాడు. డాడీ, నేనిప్పుడే నిద్రపోను, అరుస్తూ లేచి కూర్చుంది చిన్ని. అతను మంచం మీద కూర్చున్నాడు. సుమన మళ్ళీ పాటలను ఆన్ చేసింది. అతను ఆఫ్ చేశాడు. నేను నీతో మాట్లాడాలి తల్లి అన్నాడు. సుమన మళ్ళీ ఆన్ చేయబోతుంటే డాడీ సీరియస్గా చెప్తున్నాడు అన్నాడు. సుమన ఏడుపు ముఖం పెట్టింది. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం వచ్చింది? చెయ్యాలనుకున్న పని చేసేయడం నాకు అలవాటు కదా. ఆ పాట నన్ను వినని, చాలా బాగుంది. తర్వాత 100 సార్లు వినొచ్చమ్మా. విజయ్ సుమనను కిందకి తోసిన దిండుని వంగి తీసి మంచం మీద పెట్టాడు. ఓకే, కమాన్, షూట్ ఇట్. దిండు ఒడిలో పెట్టుకుని కూర్చుంటూ అంది. చిన్ని, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను అన్నాడతను. ఉపోద్ఘాతం అయిపోయింది డాడీ, ఐఎమ్ రెడీ, షూట్ ఇట్ అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాను. మన ఇంటికి ఒక అతిథి రాబోతున్నారు. బోర్, పరమ బోర్. నా సెలవులు అయిపోయిన తర్వాత రమ్మను. ఆ వ్యక్తి ఎక్కువసేపు మన ఇంట్లో ఉండడం లేదు. నిన్ను చూసి కొద్దిసేపు నీతో గడిపి వెళ్ళిపోవడం జరుగుతుంది. నాతోనా అంది ఆశ్చర్యంగా. అవును. హూ హీస్ దట్ డెవిల్? విశాలమ్మ గారు. విశాలమ్మ గారా? సుమన దండం పెట్టింది. ఐఎమ్ సారీ, ఆవిడని పాపం డెవిల్ అనేశాను. ఆవిడ ఎందుకు వస్తోంది? ఆమె ఒక్కతి రావడం లేదు, ఒక వ్యక్తిని వెంట పెట్టుకుని వస్తోంది. ఎవరా వ్యక్తి? మీ మమ్మీ వాళ్ళ అమ్మ. వాట్? అవును. ఆవిడ ఎందుకు వస్తోంది? ఆవిడని అసలు నేను ఎప్పుడు చూడలేదు. అవును, ఆవిడకి మనకి పడదని చెప్పావు కదా. నిజమే. మరి మన ఇంటికి ఎందుకు వస్తోంది? నిన్ను చూడడం కోసం. వాట్? నన్నా? ఎందుకు? ఆవిడకి చూడాలని ఉంది, చూడకుండా ఉండలేకపోతోందిట. నీకోసం ఏడుస్తోంది, మంచినీళ్ళు కూడా తాగడం లేదుట. సుమన ఈ అసంబద్ధమైన మాటలు అంగీకరించలేనట్టు తల అడ్డంగా తిప్పింది. డాడీ, డోంట్ బి సిల్లీ, డోంట్ వేస్ట్ మై టైం. గో గో గో, టేక్ ఇట్ రెస్ట్, గుడ్ నైట్. మోకాళ్ళ మీద లేచి అతని భుజం పట్టి బలంగా తోసింది. యథాలాపంగా విజయ్ పడబోయి తనను తాను ఆపుకొని సరిగ్గా కూర్చున్నాడు. డాడీ, గెటప్ ప్లీజ్. చిన్ని, బీ సీరియస్. నేను చెప్పేది విను. నేను చెప్పేది నిజం. ఆవిడ రేపు మన ఇంటికి వస్తోంది. రాని, అది నీ తలనొప్పి. నేను ప్రొద్దుటే బోనా దగ్గరికి వెళ్ళిపోతాను. అది కుదరదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి. 1 గంట పని. నేను నీతో ఉంటాను. డాడీ, ఆర్ యూ సీరియస్? ఎస్. ఓకే, ఒప్పుకుంటున్నాను. సరేనా? గుడ్ నైట్ అంది. అతను వెళ్తుంటే వెనక నుంచి పిలిచింది. డాడీ. నాకు తెలిసి నువ్వు అలా ఎందుకున్నావో. మమ్మీ వాళ్ళ అమ్మ వస్తానంటే నీకు మమ్మీ గురించిన జ్ఞాపకాలు వచ్చాయా? అవునా? మమ్మీ గురించి గుర్తు చేసుకున్నప్పుడే నువ్వు అలా ఉంటావు. అతను జవాబు చెప్పలేదు, నిట్టూర్చాడు. సుమన తల మీద నిమరసాగాడు. సుమనకి కళ్ళ మీద నిద్ర మబ్బులా వాలుతూ మత్తొస్తోంది. డాడీ, నిద్రమత్తుగా పిలిచింది. మమ్మీ వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది? అమ్మలా అందంగా ఉంటుందా? నవ్వు ముఖమేనా? విజయ్ వెంటనే సమాధానం చెప్పలేదు. ఈ ప్రసక్తి ఎలా తేవడమా అని సంశయిస్తున్న అతనికి సుమన తలుపు తెరిచినట్టయింది. నువ్వు ఆవిడని చూశావు అన్నాడు. నేనా? నిద్రమత్తు వదులుతున్నట్టుగా ఆశ్చర్యంగా అంది. అవును, నువ్వే. నేనా? సుమన గుండెల మీద చేయి వేసుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది. ఎప్పుడు, ఎక్కడ చూశాను నేను? ఆతృతగా అడిగింది. విశాలమ్మ గారింట్లో నీరజ పెళ్లి రోజున. నేను చూడలేదే ఎవరిని, నాకు అసలు గుర్తుకు రావడం లేదు. ఓ, ఆ మ్యాడ్ ఉమెన్ గుర్తుకొస్తోంది. బాబోయ్, పిల్లిలా ముడుచుకుని తండ్రి ఒడిలోకి ఒదిగిపోయింది. డాడీ, సరే సరే, అమ్మ వాళ్ళమ్మ ఎలా ఉంటుందో చెప్పు. ఇన్నాళ్ళు నన్ను చూడడానికి ఆవిడ రాలేదు కదా. ఆవిడతో నేను కోపంగా మాట్లాడాలా లేక మామూలుగానా? నీ ఇష్టం.
డాడీ నువ్వు చెబుతుంటే మొదట కాదన్నాను, కానీ ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తోంది. ఆవిడని చూడాలనిపిస్తోంది. అబ్బా, రేపటి వరకు సస్పెన్స్ అన్నమాట. ఆవిడని నువ్వు చూసావు చిన్ని? అదే అసలు గుర్తుకు రావడం లేదు. అక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరూ కాదు. విశాలమ్మ గారు నిన్ను చూపించిన వ్యక్తి ఉందే, అడ్డబాస. సుమన నిద్రమత్తు పూర్తిగా పోయింది. ఉలికిపాటుగా పులిని చూసినట్టు లేచి కూర్చుంది. ఎవరు డాడీ? ఎవరి గురించి నువ్వు చెప్తున్నావు? అడ్డబాస. నా ముఖం గిరుకుపోయింది. అది పెట్టుకున్న ఆవిడ కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అతను అవునన్నట్టు చూశాడు. నా ఓణి చించింది. ఆ మ్యాడ్ ఉమెనా? అతను తలూపాడు. నో. చిన్ని పెద్దగా అరిచింది. నో డాడీ, నో. గుప్పెట్లు బిగించి విజయ్ని తోసేసి మంచం మీద నుంచి ఉరికినట్టు దిగింది. గదిలో నుంచి పారిపోబోతుంటే విజయ్ వచ్చి ఆపాడు. చిన్ని, ఆ పిచ్చిది మా అమ్మకి అమ్మ. నో, ఇంతవరకు నువ్వు నాకెందుకు చెప్పలేదు డాడీ? సుమన కళ్ళు పెద్దవి చేసి ముక్కు పుట్టాలు అదురుతుండగా చూపుడు వేలు చూపిస్తూ అంది. డాడీ, నేను ఆవిడని చూడడం లేదు. ఐ హేట్ హర్. బాప్రే! ఆ పిచ్చి చేష్టలు గుర్తొస్తే సుమన తండ్రి చేయి వదిలించుకుని వెళ్ళిపోబోతుంటే విజయ్ వదలకుండా బలవంతంగా ఆపాడు. చిట్టి ప్లీజ్, నాకు ఇష్టం లేదు, కానీ విశాలమ్మ గారు, పరమహంస గారు, డాడాడీ అంతా నన్ను బలవంతం చేశారు. అంటే వాళ్ళు బలవంతం చేస్తే ఒప్పేసుకుంటావా నువ్వు? నా సంగతి నీకు అక్కర్లేదా? సుమన మండిపడింది. చిన్ని ప్లీజ్, నువ్వు నాకు సహకరించాలి. నేను ఒప్పుకున్నది వాళ్ళు బలవంతం చేశారని కాదు, మీ అమ్మ కోసం. మీ అమ్మ నిన్ను వాళ్ళ అమ్మకి చూపించాలని ఎంతో తపన పడింది. అప్పుడు ఆవిడ రాలేదని నువ్వు చెప్పావుగా. అవును, రాలేదు. మీ అమ్మ పోయిన దుఃఖం ఆవిడని కృంగదీసింది అంటున్నారు. నీరజ పెళ్లిలో నిన్ను చూసి ఆవిడ ఉమే తన కోసం వచ్చిందంటోందట. ఆవిడ స్థితి దారుణంగా ఉందంటున్నారు. ఎప్పుడూ లేదు. డాడీ వచ్చి చెప్పి నన్ను ఒప్పించారు. 1 గంట అంతే అమ్మా. నేను నీతోనే ఉంటాను. ప్లీజ్, ఇది నువ్వు నా కోసం చేస్తున్న ఫేవర్ అనుకో. నేను మీ మమ్మీ కోసం ఇది అంగీకరించాను. కాకపోతే అసలు ఒప్పుకునేవాడినే కాదు. చిన్ని అతని ముఖం చూసింది. ఎన్నడూ లేనిది తండ్రి ఇలా ముఖం చాలా వేదనాభరితంగా ఉంది. చిన్ని అతనికి దగ్గరగా వచ్చింది. డాడీ పిలిచింది. అతను తలెత్తి కూతురు వైపు చూస్తున్నాడు. నాకు తెలుసు చిన్ని, నీ చేత ఎంత ఇష్టం లేని పని చేయిస్తున్నానో నాకు తెలుసు, కానీ తప్పడం లేదు. తండ్రి ముఖం అంత నిస్సహాయంగా చిన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ డాడీ, ఆవిడంటే నాకు అసహ్యం, చాలా భయం కూడాను. నా పీక పిసికేస్తుందేమో అంది భుజం మీద తల దాచుకుంటూ. నేను నీతో ఉంటానుగా తల్లి, అలాంటిదేం జరగనివ్వను అతను వాగ్దానం చేశాడు. సరే, నీ ఇష్టం, కానీ నువ్వు నా చేత నాకు అసలు ఇష్టం లేని పని చేయిస్తున్నావు డాడీ. సారీరా. విజయ్ గొంతులో ఏదో అడ్డుపడ్డట్లే అయింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.